ఓకేనండి. ప్రార్థన ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నావు దేవా. ఇదిగో తండ్రి, గత దినముల మమ్మల్ని మీ యొక్క సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడి ప్రేమించి పోషించి మరొకసారి మీ కృపా సన్నిధి ఇటు రీతిగా ఏకీభవించడానికి మాలో మీ జీవం ఉంచినటువంటి జీవాధిపతి మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయం అందు మరొకసారి మీ యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ నీ జీవపు మాటలను మేము తండ్రి జ్ఞాపకం చేసుకుంటుండగా, పరిశీలన చేస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడుగుంచమని, ఆత్మ ద్వారా రాయించబడేటువంటి సంగతులు ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకోవడానికి ప్రయత్నపడుతుండగా మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగుంచి మీ యొక్క చిత్తమును మీ యొక్క ఇష్టమును వెల్లడి చేయమని, ఆ వాక్కులు ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయమని, ఆ వాక్కుల ద్వారా ప్రతి ఒక్క హృదయంలోనూ తండ్రి నూతనత్వాన్ని, పరిశుద్ధతను, తండ్రి నీతిని, యథార్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, బాప్తిసం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలెను? ప్రియులారా, బాప్తిస్మము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలెను? క్లాస్ నెంబరు 4 అండి. అయితే దీనిలో మరి దేవుడు మనల్ని ఎప్పుడు కావాలని కోరుకున్నాడు అంటే, మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనం ఎవరిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఈ జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఉండాలని దేవుడు మనలను కోరుకున్నాడు. క్రీస్తు ద్వారా మనము ఆయనకు కుమారులుగా కావాలని ఆయన కోరుకున్నారు. పిల్లారా, మనం పరిశీలన చేసినట్టయితే మనము క్రీస్తు దగ్గరికి రావాలంటే క్రీస్తుని ధరించుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలి అని మరి దైవ గ్రంథము సెలవిస్తుంది. పిల్లారా, మరి క్రీస్తుని ధరించుకోవాలన్నా, క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నా, క్రీస్తు స్వరూపాలుగా మనం మార్చబడాలన్నా ఏం చేయబడాలంటే మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుకోవాలి. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మరి లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనల్ని ఏర్పాటు చేసుకున్నారట. ఎవరంటే దేవుడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. మనము దేవునికి ఎలా కుమారులు అవుతామంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. మరి దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా మనలను తన కోసము, మనం ఎవరి కోసమంట? దేవుని కోసము అని చెప్పి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నీతిమంతులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ప్రేమించి ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనల్ని ఏర్పరచుకున్నారంటే ఎవరు అంటే క్రీస్తులో. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా అని చెప్తున్నారు. అందుకే మనము క్రీస్తు దగ్గరకు రావాలి, మనం క్రీస్తు స్వరూపము ధరించుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులము అవ్వాలి అని
వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 6 అధ్యాయం 37 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను అని చెప్తున్నారు ప్రియులారా. ఏమంటున్నారంటే తండ్రి అనుగ్రహించిన వారందరూ, తండ్రి ఎవరైతే క్రీస్తుకి అనుగ్రహించారో వారందరూ కూడా ఎవరి యొద్దకు వస్తారంట? యేసు యొద్దకు వస్తారు. మరి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన వానిని ఆయన అంటున్నారు, నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన త్రోసివేసేవారు కాదు. ఎందుకంటే తండ్రికి మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా అప్పచెప్పాలి అని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో తండ్రి పంపగా అని చెప్తున్నారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్తున్నారు ప్రియులారా. ఆయన యొద్దకు వచ్చేవారు ఎలాంటి స్వభావం కలవారై కలిగి స్వభావం కలవారిగా మారిన వారై ఉండాలి అని కోరుకుంటున్నారంటే చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు లోక సువార్త 18 అధ్యాయం 16 అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఎలాంటి వారిదే అని చెప్తున్నారు పిల్లారా. చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి వారిగా మనము మార్పు పొంది ఆయన యొద్దకు రావాలి. అందుకే ఆయన అంటున్నారు వారిని ఆటంకపరచక. చిన్న బిడ్డలు అంటే మరి వాళ్ళు కలిగి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే మరి పరిశుద్ధత, నీతి కలిగి ఉంటారు పిల్లలు. వారి మాటలో వారి ఆలోచనలో అలాంటి స్వభావం కలవారిగా ఉన్నట్లయితే అలాంటి వారిని ఏమంటున్నారంటే దేవుని రాజ్యం ఎలాంటి వారిదే అని చెప్తున్నారు. ఇంకా మనం పరిచయం చేసినట్లయితే నికోదేము మరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు నికోదేముతో యోహాను సువార్త 3 అధ్యాయం 5 యేసు ఇట్లే నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిత్యముగా నీతో చెప్తున్నాను అంటున్నారు పిల్లలు. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను పొందుకోవాలంట. మరి ఇది దేనికి చూసినట్టే బాప్తిస్మము. ఈ బాప్తిస్మం పొందుకున్నవాడే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్తున్నారు పిల్లలు. అదే విధంగా యోహాను సువార్త 6 అధ్యాయం 35 అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమో ఆకలి కొనడు అంటున్నాడు పిల్లలు. ఆయన యొద్దకు రావాలి మనం ముందు, ఆయనలా మార్పు చెందాలి, ఆయనను ధరించుకోవాలి. ఆయన యొద్దకు రావాలంటే మనం ఏం చేయబడాలంటే బాప్తిస్మం పొందుకోవాలి. ఆయనలో మనము ఆయన మరణంలోను పునరుద్ధానంలోను పాలు పొందుకున్నటువంటి వారుగా ఉండాలి అని చెప్తున్నారు పిల్లలు. అందుకే ఇక్కడ అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14 అధ్యాయం 6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అంటున్నారు పిల్లలు. ఎవరి ద్వారానంట? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్తున్నాడు పిల్లారా. ఎందుకంటే క్రీస్తు ద్వారానే, క్రీస్తు వల్లనే మనము తండ్రి యొద్దకు వెళ్ళగలము. మరి మనం డైరెక్ట్ గా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే అవకాశం లేదు ప్రియులారా. ఎక్కడ కూడా బైబిల్ చెప్పడం లేదు. తండ్రితో మనం సహవాసం గలవారిగా ఉండలేము. ఎందుకంటే మరి దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చిన వారు ఎవరంటే యేసు క్రీస్తు. అందుకే యేసు క్రీస్తు ద్వారానే
నేనే మార్గము, నేనే సత్యము అని చెప్తున్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ద్వారానే, అంటే యేసుక్రీస్తు మహిమను ధరించాలంటే మరి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకోవాలి. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకుంటే ఎవరి మహిమను ధరించుకుంటామంటే యేసుక్రీస్తు తండ్రి మహిమ కలిగి వచ్చారు కాబట్టి తండ్రి మహిమను ధరించుకుంటాము. అంతేగాని మనం డైరెక్ట్ గా తండ్రి మహిమను ధరించుకునేటటువంటి అవసరము, వీలు, అనుకూలత లేదు ప్రియులారా. మరి మనం డైరెక్ట్ గా పరిశుద్ధాత్మని నామంలోనికి బాప్తిస్మం పొందుకోవచ్చు అంటే అది కూడా ఎంత మాత్రము అవదు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో మాత్రమే బాప్తిస్మం పొందుకోవాలి. యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొందుకున్నట్లయితే తండ్రి మహిమని ధరించుకుంటాం. యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిస్మం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మని మహిమను కూడా మనము ధరించుకునేటటువంటి స్థితి మనకి ఉంటుంది ప్రియులారా. అంతేకాని మనం డైరెక్ట్ గా దేవుని మహిమను, దేవుని యొక్క నామాన్ని మనము ధరించలేము. కాబట్టి మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే మరి పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27, 28 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంటున్నాడు పిల్లారా. మనం ఏం చేయబడాలని అంటే పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండాలని, నిర్దోషమైనటువంటి వారిగా ఉండాలని, మహిమగల సంఘముగా ఉండాలని ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. మనం ఆయన ఎదుట నిలవబడాలంటే ఏం చేయబడాలంటే ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధ ఉదక స్నానం చేత, వాక్యమునే ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు, మన కొరకు అనగా సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మరి బాప్తిస్మం మనం ఎవరి నామంలో తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే తీసుకోవాలి. ఎందుకంటే తనను తాను సంఘము కొరకు ఎవరు అప్పగించుకున్నారంటే దేవుడు అప్పగించుకోలేదు ప్రియులారా. దేవుడు మృతి పొందలేదు ప్రియులారా. దేవుడు పునరుద్ధానుడు అవలేదు ప్రియులారా. మరి పరిశుద్ధాత్ముడు మృతి పొందాడంటే లేదు. పరిశుద్ధాత్ముడు పునరుద్ధానుడు అయ్యాడంటే లేదు. ఎవరు పొందారు అంటే యేసుక్రీస్తు మాత్రమే మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం వలన మనము ఎవరిలోనికి, ఎవరి మరణంలోనికి, ఎవరి పునరుద్ధానంలోనికి పాలు పొందుతున్నాం బాప్తిస్మములో అంటే మీరు యేసుక్రీస్తు మరణంలోనికి, యేసుక్రీస్తు పునరుద్ధానంలోనికి మనము బాప్తిస్మం పొందుతున్నామని మనం ఎరగవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలి, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందుకోవాలి అని ఎవరు చెప్పారు అంటే మరి యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మను పంపినప్పుడు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తలులు మరి క్రీస్తు ద్వారా పలికిన వారే. ఇక్కడ చూసినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ అంటున్నారు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్తున్నారు పిల్లారా. మనం ఎవరి యందు ఉన్నాము అంటే బాప్తిస్మం పొందుకున్నప్పుడు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై, ఎవరి యందు ఉన్నామనరా? సత్యవంతుని యందు ఉన్న వారమై
ఉన్నాము అని చెప్తున్నారు ప్రియుల. యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్తున్నారు ప్రియులారా. తండ్రిని దేవుడు దేవునిలో ఉండాలంటే మరి మనము డైరెక్ట్ గా దేవునితో ఉండగలమా అంటే ఉండలేము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటున్నామంటే బాప్తిస్మంలో ధరించుకుంటున్నాము. మరి ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలంగా మనం కట్టపడాలంట. ఎలాగంటండి? ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలముగా మనము కట్టబడాలి అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనంలో చూసినట్లయితే మనం ఎక్కడ కట్టబడాలి అంటే మరి 20-22 వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతున్నామట. మరి ఏంటనే అదంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది అంటున్నారు ప్రియులారా. ఎవరేంటంట? ప్రతి కట్టడము ఆయనలో, ఏనులు అంటే యేసుక్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నాము. మనలో దేవుడు నివసించాలంటే మనము ఎవరి ద్వారా మనము దేవాలయముగా అవుతున్నామంటే ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నాము. ప్రభువునందు మాత్రమే మనము దేవాలయంగా కట్టబడాలి. అంతేకాని నేను దేవాలయము నాలో ప్రవేశించు అంటే దేవునితో మనము డైరెక్ట్ గా మరి ఆయన నామాన్ని కానీ ఆయన మహిమని కానీ మనము పొందుకొనలేము. ఇంకా చెప్తున్నాడు 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈయనలో అంటే యేసుక్రీస్తులో మనం ఎలా ఉండడానికంట? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము అని చెప్తున్నారు పిల్లరా. మనము దేవుని నివాస స్థలాలుగా ఉండడానికి కట్టబడుతున్నాం. ఎవరనంటే క్రీస్తులో మనం ఉంటే మరి మనలో ఎవరుంటారంటే దేవుని మహిమ ఉంటుంది. క్రీస్తులో మనం ఉన్నట్లయితే మనలో ఎవరి మహిమ ఉంటుందంటే పరిశుద్ధాత్మని యొక్క మహిమ ఉంటుంది. మరి ఇది ఏ కాలంలో చెప్పబడింది అని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులకు చెప్పినటువంటి బోధ, మరి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని పంపిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులు బోధించినటువంటి బోధ అని మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పౌలు చెప్పిన బోధ ఏంటంటే ఏమంటున్నారంటే ఇక్కడ మరి ఈ పౌలు గారు అపోస్తులు యూదులకు బోధించారా, మరి అన్యజనులకు బోధించారా, సంఘానికి బోధించారా అంటే మరి పైన మనం చూసినట్లు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అని యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటన జరిగించారు. ఆ సువార్త విన్నటువంటి వారు మరి వారు హృదయాల్లో నొచ్చుకున్నప్పుడు మరి వారు ఎవరికి చెప్పారంటే యూదులైన వారికి అదే బోధించారు, అన్యజనులైన వారికి ఆ బోధనే బోధించారు. మరి సంఘానికి కూడా మరి యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము పొందుకోవాలి అని చెప్పడం మనం చూస్తున్నాం ప్రియులారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే మీలో కొందరు అట్టివారే ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి అంటున్నారు ప్రియులారా.
మనము కడగబడాలంట. ఏం చేయబడాలంట ప్రియులారా? కడగబడాలి. ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలి అంటున్నారు ప్రియులారా. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే, మనం పరిశుద్ధులుగా ఉండాలంటే, మరి ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు? ఎవరు నీతిమంతులుగా తీరుస్తున్నారు? దేని వల్ల మనం నీతిమంతులు అవుతున్నాం అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాస్తూ 2వ అధ్యాయము 4వ అధ్యాయం 25వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఏనా అంటే తండ్రి అయినటువంటి దేవుడు కాదు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు కాదు ప్రియులారా, యేసు క్రీస్తు, దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఏం చేయబడ్డారంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను అంటున్నారు ప్రియులారా. మనము నీతిమంతులుగా తీర్చబడాలని యేసు క్రీస్తు పునరుద్ధానుడై లేచాడు దేవుని మహిమ వలన. కాబట్టి మనం ఎవరి నామంలోనికి బాప్తీసం పొందుకోవాలంటే యేసు క్రీస్తు నామములోనికి మాత్రమే మనము బాప్తీసం పొందుకోవాలి. అదే విధంగా ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ కూడా మనకు కనబడుతుంది ప్రియులారా, మనస్సాక్షి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరిదుము అంటున్నారు పిల్లారా. మనము దేవుని సన్నిధానానికి చేరాలంటే ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వద్దకు వెళ్ళుట వలన మాత్రమే మనం ఎక్కడికి చేరగలమంట? మనము దేవుని సన్నిధానమునకు చేరగలము. ఎప్పుడంటే యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్నటువంటి మనము మరి కల్మసము తోసుకున్నట్లు నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడినటువంటి వారిగా ఉన్నటువంటి మనము యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందుకున్న వారు మాత్రమే దేవుని సన్నిధానమునకు చేరగలరు అని చెప్తున్నారు పిల్లారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు పిల్లారా. మనం ఎవరి ఆత్మ కలిగి ఉండాలి? ఆత్మ స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలంటేని క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి అని చెప్తున్నాడు పిల్లారా. క్రీస్తు ఆత్మ ఎప్పుడు పొందుకుంటాము అంటే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్నప్పుడు మాత్రమే ఆయన ఆత్మను పొందుకొనగలము. మీరు ఆయన వాక్యం ఉండాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకోవాలి. బాప్తీసం పొందుకున్నట్లయితే ఆయన నామం ఉంటుంది, ఆయన ఆత్మ మనలో ఉంటుంది. మనము ఏమవుతున్నామంట? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అంటున్నాడు. ఎవరైతే క్రీస్తు ఆత్మ కలిగి ఉంటారో వారే దేవుని వారు, వారే క్రీస్తు వారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అదే విధంగా తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు, మన వలన మనము మరి పరిశుద్ధులం అవలేము. ఇక్కడ చెప్తుంది, తన కుమారుని కనికరము చొప్పుననే. ఏమంటున్నారు? తన కుమారుని కనికరము చొప్పుననే, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను అంటున్నాడు పిల్లారా. మనల్ని రక్షించేది ఏంటంటే బాప్తిస్మము, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము.
ఇక్కడ అంటున్నారు పునఃస్థితి స్థాపన సంబంధమైన స్థానము అంటున్నాడు ప్రియుల, స్నానము అంటున్నాడు. మరి ఇది మనం ఎక్కడ పొందుకుంటున్నాం అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనము మరి ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందుకుంటున్నాము అని చెప్తున్నారు ప్రియులారా. ఇది ఎవరి వల్ల కలుగుతుందంటే మనం నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల వల్ల కాదు ప్రియులారా. మనం ఎంత నీతి కార్యాలు జరిగించినా మనం యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందకపోయినట్లయితే మనకి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము కలుగదు. అది పొందుకొనకపోతే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుడు. అప్పుడు మనం ఏమవుతామంటే రక్షింపబడలేము. మనము రక్షింపబడాలి అంటే ఆ నిత్య నరకం నుండి మనము మనము ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయబడాలంటే యేసు క్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందుకోవాలి అని మరి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అదే బాప్తిస్మము పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానమే బాప్తిస్మము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. అనగా 8 మంది వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అంటున్నాడు ప్రియులారా. దేనికి సాదృశ్యం అంట? రక్షణ పొందిరి అంటున్నారు. నీటి ద్వారా రక్షణ పొందారంటే ఎప్పుడు? నోవాహు కాలంలో. మరి ఇప్పుడు ఏమవుతుందంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. బాప్తిస్మం అంటే ఏంటంటే యేసుక్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా అని చెప్పి శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే అని చెప్తున్నాడు పిల్ల. మనం బాప్తిస్మం పొందుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఈ బాప్తిస్మం ఎవరి లోనికంటే యేసుక్రీస్తులోనికి, యేసుక్రీస్తు ద్వారా మనము బాప్తిస్మం పొందుకోవాలి. మరి ఈ బాప్తిస్మం పొందుకోవాలి అని ఎప్పుడు దేవుడు నిర్ణయించాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నారు అని చెప్తున్నారు వీళ్ళని. అందుకే మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది ప్రియుల. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ అంటున్నాడు ఇంకా, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి అంటే మనం ఏం చేయబడాలి అంటే బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిస్మం పొందుకున్నప్పుడు మాత్రమే ఆయన మహిమను ధరించుకున్నటువంటి వారుగా ఉండి ఆయనకు ప్రార్థన చేయవారుగా ఉండి మనము రక్షింపబడేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రభువే ఆత్మట, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటదట? స్వాతంత్ర్యం ఉండును. ఇంకా చెప్తున్నాడు 18వ వచనంలో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత అని చెప్పి ఆ పోలికగా మార్చబడుతున్నాము. మనము ఆ పోలికగా మార్చబడాలంటే మనం ఏం చేయాలంట? ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయాలి. మరి మనల్ని చూసిన వారు మనలో ఎవరిని చూడాలి? ఎవరి గుణ లక్షణాలు చూడాలంటే క్రీస్తుని చూడాలి. మరి మనం అన్ని విషయాల్లో ఎలా ఎదగాలంటే క్రీస్తు వలె ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో
ఎదగాలి ప్రియులారా. ఇక్కడ అదే చెప్తున్నాడు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మరి అంతకంతకు అంతకంతకు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కలిగినటువంటి గుణ లక్షణాలు, ఆయన స్వభావము మనం కలిగినటువంటి వారుగా ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, నేను ఇక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు మీలారా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనము మహిమ నుండి అధిక మహిమను పొందుకోవాలి. ఇవన్నీ మనం పొందుకోవాలంటే యేసు క్రీస్తు నామములోనే మనము బాప్తిస్మం పొందుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, మనము డైరెక్ట్ గా తండ్రి యొక్క మహిమను పొందుకోలేము. మనం డైరెక్ట్ గా దేవుని యొక్క మరి నామాన్ని ధరించలేము. ఎవరి ద్వారా ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూసుకున్నాం. నేను నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి ద్రాక్షావల్లట. ఇంకా చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయును అని చెప్తున్నాడు పిల్లలు. మనం ఎవరిలో ఉండి ఫలించాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే క్రీస్తులో ఉండి మాత్రమే ఫలించాలి. నాయందు నిలిచియుండుడి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో. మనంతట మనమే తండ్రి మహిమను పొందుకోలేము. మనం ఎవరి సహవాసంలో ఉంటే తండ్రి మహిమను పొందుకోగలమంటే యేసుక్రీస్తుతో కట్టబడినటువంటి వారిగా ఉండాలి. మరి దేవుని వ్యవసాయంలో మనం ఎవరితో కలిసి ఉండాలంటే మరి క్రీస్తుతో కలిసి ఉండాలి. ఇంకా చెప్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవరు యేసుక్రీస్తులో ఉంటారో, ఎవరు యేసుక్రీస్తుతో ఉంటారో వారు ఏం చేయబడతారంట? బహుగా ఫలించును అని చెప్పి ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. మనం వేరుగా ఉండి ఎంత నీతి కార్యాలు జరిగించినా మనం దేవునితో సమాధానపరచబడలేము. దేవునితో సమాధానపరచబడాలన్నా, దేవుని మహిమను పొందుకోవాలన్నా మనం ఏమి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకోవాలి అని చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి మనము ఎప్పటి వారము, మనం దేవునిలో ఎప్పుడు నిర్ణయించబడ్డాము అంటే, మనం ఈ జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకున్నారంట ఆ దేవుడు. కాబట్టి ఆ నిర్ణయం ప్రకారము మనం వెళ్ళాలి, కానీ మనం డైరెక్ట్ గా దేవుని యొక్క మహిమను పొందుకొనలేము అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఎవరిలో ఏర్పరచుకున్నారట? క్రీస్తులో ఏర్పరచుకున్నారట. మరి ఆ క్రీస్తులో ఏర్పరచబడినటువంటి మనము ఏం చేయబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకొని తండ్రి మహిమను ధరించినటువంటి వారుగా, అలాగే క్రీస్తు మహిమను, పరిశుద్ధాత్మని మహిమను ధరించినటువంటి వారుగా ఉండి మనము దేవుని సన్నిధిలో ఉండగలిగేటటువంటి ధన్యత కూడి ఉన్నటువంటి మన ఎల్లరికును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం.